నేను సినిమాలో హీరోలో చూసాను కానీ హీరో నుండి వచ్చినటువంటి హీరో మా సంజీవ్ రావు సార్ నిజంగా ఎట్లంటే చూస్తే కదా మనం ఆశ్చర్యపోతాం. ఒక మనిషికి 1,20,000 ఎంపికలు ఉంటాయి, మొగలు మహిళలకి 1,50,000 ఎంపికలు ఉంటాయి. ఒక్క ఎంపిక పోయినటువంటి వ్యక్తి శక్తి మా సంజీవ్ రావు సార్ అనేటువంటి విషయాలైతే మీ సందర్భంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మా సంజీవ్ రావు సార్ సంపాదించినటువంటి ఆస్తి ఏంటంటే ఇంతమంది అన్ని పనులను పెట్టుకొని కూడా సార్ యొక్క అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అన్వయం కోసం వచ్చినట్టు ఇదే ఒరిజినల్ సంపద. ఆ సంపదను నిజమైనటువంటి వ్యక్తి శక్తి మా సంజీవ్ రావు సార్ అనేటువంటి విషయాన్ని అయితే నేను హృదయపూర్వకంగా మరొకసారి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సంగారెడ్డి డైనమిక్ ఎస్పీ అయినటువంటి మా భక్తోష్ పంకజ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మిగతా పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా మీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంజీవ్ సార్ నిజంగా చెప్తున్నా కదా, పోలీసులకు కావాలంటే ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, దాంతో పాటు ధైర్యం ఉండాలి. ఇంకోటి కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టుకొని సమాజం కోసమే సేవ చేయాలి, సమాజానికి అంకితం కావాలంటే నిజంగా చెప్తున్నా కదా. సంజీవ్ గారు చూస్తే సమస్యలు అందరూ కూడా చూసే విధమైతే కానీ సమస్యలను సరదాగా తీసుకున్నటువంటి వ్యక్తి నిజంగా సంజీవ్ గారిని చూసిన అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కూడా మా సంజీవ్ గారి విషయాలు అయితే నేను మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మన జీవితంలో ఒక 4 స్టేజ్లు ఏంటంటే పెళ్లి అనేటువంటిది ఒక శిఖరం, దాని తర్వాత ఉద్యోగం అనేది ఒక శిఖరం, రిటైర్మెంట్ అనేది కూడా ఒక శిఖరం. నా దేశం మటుకు ఈ ఉద్యోగంలో ఆయన నిజంగా చెప్తున్నా కదా, మహోన్నతమైనటువంటి శిఖరం రావాలంటే చిన్నమామకైనా మంచుండే కానీ మా సంజీవ్ రావు మంచలేదు. మంచలేనటువంటి మట్టిలో మానికనే మా సంజీవ్ రావు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి హృదయపూర్వకంగా సవినయంగా తెలియజేస్తాను. గొప్ప వ్యక్తి ఈ రోజు రిటైర్మెంట్ అనుకున్నాం కానీ ఇది రిటైర్మెంట్ ఫంక్షన్ కాదు. భగవంతుడు నా దేశం మటుకు ఆయన ఇచ్చినటువంటి బాధ్యత ఒక శిఖరం. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అవుట్ అంటే అంత ఆశామాషి కాదు. కుటుంబానికి అందరూ